పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు, నడుస్తున్న దానికి పలకేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 పిహెచ్సిలు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయిండ్రు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది, దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన, అది నిర్మాణం అయిపోయింది, దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. అంతకుమించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మొక్కలు కానీ ఫ్యాక్టరీ కానీ కాళేశ్వరం జలాలు కానీ అన్ని కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు మా ప్రభుత్వం చేసిందే. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని, భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్కు చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఎన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. సరే, ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్ళైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక ఇనాగ్రేషన్కు టైం ఇయ్యాక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నడమెట్లు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో.